క్రిస్టియన్లందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మంచు తుఫాన్లో గజగజ వణుకుతున్న అగ్రరాజ్యం అమెరికా. 48 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత. తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. గంజాయిపై ఉక్కుపాదం మోపిన విశాఖ పోలీసులు. 1.93 లక్షల కేజీల గంజాయి, 133 లీటర్ల ఆశీష్ ఆయిల్ కు నిప్పు. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు చలపతిరావు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. 1200కు పైగా సినిమాల్లో నటించారు. కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944లో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి వార్తతో టాలీవుడ్ షాకుకు గురైంది. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా మంచు తుఫాన్లో గజగజలాడుతుంది. భారీగా కురుస్తున్న మంచు, చలిగాలులకు ఉష్ణోగ్రతలు అత్యంత కష్టానికి పడిపోయాయి. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. స్థానికంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. అమెరికా వ్యాప్తంగా 15 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అధికారంలో ఉండాల్సి వచ్చింది. అమెరికా జాతీయ వాతావరణ సేవల వివరాల ప్రకారం శుక్రవారం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు పడిపోయాయి. అమెరికా వ్యాప్తంగా 28 కోట్ల మందికి పైగా ప్రజలు మంచు తుఫాను ముప్పు కింద ఉన్నారు. హైవేలపై మంచు భారీగా పెరిగిపోవడంతో వాటిని మూసివేశారు. దీంతో ప్రజలు క్రిస్మస్ ప్రయాణాలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మరగబెట్టిన నీరు వెంటనే గట్టగట్టేస్తుందని స్థానికులు చెబుతున్నారు. అటు విద్యుత్ సరఫరా లేక బయటకు వెళ్లలేక తాము ఇబ్బందులు పడుతున్నామని న్యూయార్క్ చెందిన ఓ మహిళ తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం కర్మ మన రైతులకు సదస్సులో పాల్గొన్న ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన రైతులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో రైతులకు స్వర్ణయుగంలా ఉండేదన్నారు. రైతులు పండించే పంట నేరుగా రైతులకే చేరేలా అప్పట్లో తాము చర్యలు తీసుకున్నామని అన్నారు. నిర్ణయాల వల్ల రైతాంగం బాగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫోటో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆ భూమి ఏమైనా ఆయన తాత ఇచ్చాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూరుడైన జగన్ బొమ్మను రోజు చూడాలా అని మండిపడ్డారు. సైకో పాలన వద్దని సైకిల్ పాలన రావాలని అన్నారు. రైతులు తనతో చెప్పిన సమస్యలన్నీ రాసుకున్నానని, అధికారంలోకి వచ్చాక వారిని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ పెట్టి రైతులపై పెత్తనం చెలాయించేలా చేశారని దుమ్మెత్తిపోశారు. ఇక్కడ వేను తయారు చేసే కార్మికులు మరి పనసకర్ర చాలా అరుదుగా ఉంది సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా తమరు ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలోనే తంజావూరు తర్వాత బొబ్బిలి వేనికి అంత పేరు సార్. కాబట్టి మీరు తప్పకుండా మరి చేయాలని కోరుతున్నాను. గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, వేదిక పైన పాలిట్ బ్యూరో సభ్యులు, అదే మరి గౌరవనీయులు ప్రజాప్రతినిధులు,
పార్టీ ప్రతినిధులందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం వచ్చారు. ఈ సమీక్షలో తమ్ముడు కూర్చోవాలమ్మా, కూర్చోవాలి కూడా కూర్చోవాలి. ఈ సమీక్షలో రాష్ట్ర రైతాంగం పడుతున్న ఇబ్బందులు, అదే సమయంలో ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాల ప్రభావితం, నువ్వు కూడా అరవాల్సిన పనిలే, సైలెంట్ గా పనిచేయాలి తప్ప విజిబుల్ గా పనిచేయకూడదు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దీనివల్ల ఏ విధంగా నష్టపోయామో మనందరం ఆలోచించుకోవాలి. వ్యవసాయం అనేది మనందరికీ కొత్త కాదు. వ్యవసాయం అనేది జగన్మోహన్ రెడ్డితో రాలా. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు గడల శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ 4వ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో కోవిడ్ పై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని, ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. యాదాద్రి శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఆలయంని పునర్నిర్మించిన తర్వాత రెండవసారి. ఎందుకంటే శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవం. అండ్ ముఖ్యంగా ఈరోజు మా కూతురు అండ్ అల్లుడు వారి మొదటి వివాహ వార్షికోత్సవం. ఆ సందర్భంగా లక్ష్మీ నరసింహాన్ని ప్రార్థించి మా కుటుంబం మీద, మా అమ్మాయి వాళ్ళ మీద వారి ఆశీస్సులు ప్రశ్నింపజేయాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ముఖ్యంగా మనకి మళ్ళీ ఒక 4th వేవ్ రూపంలో కరోనా వస్తుందనే వార్తల నేపథ్యంలో దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి అప్రమత్తం అవడం జరిగింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ ప్రకారం మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు నిన్ననే దీనికి సంబంధించి డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మన తెలంగాణ దైవం యాదాద్రి శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహ వారి ఆశీస్సులు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి, అలాగనే ఏదైతే ఈ కరోనా 4th వేవ్ వస్తుందనుకుంటున్నామో దాని నుంచి అది రాకుండా అక్కడ వచ్చినా సరే ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుంది, మా వైద్య ఆరోగ్య శాఖ ఎలా అయితే అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తుంది, అలాగనే మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తల నుంచి పై వరకు కూడా అందరం కూడా మళ్ళీ ప్రజలకు అవసరమైతే ఆ సేవలో పునరుద్ధరించాలని, దానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాకు ప్రసాదించాలని చెప్పేసి వేడుకోవడం కోసం ఈరోజు రావడం జరిగింది. పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అసందర్భము, అప్రస్తుతము. ఓకే, ఎందుకంటే నేను క్లియర్గా దాంట్లో విశాఖలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనకాపల్లిలో భారీగా గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా గంజాయి అక్రమ రవాణాలో పట్టుకున్న గంజాయిని విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ ధ్వంసం చేశారు. 929 కేసుల్లో పట్టుకున్న 1.93 లక్షల కేజీల గంజాయి, 133 లీటర్ల ఆశిష్ ఆయిల్కు నిప్పు అంటించారు. మార్కెట్ విలువ ప్రకారం 240 కోట్లు ఉంటుందని అంచనా. అనకాపల్లి జిల్లా శివారు ప్రాంతాలలో కోడూరు వద్ద 2వ దఫా గంజాయి ధ్వంసం చేశారు. అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు, సెబ్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన వాటిలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన సీజర్ గాంజా ఇవన్నీ కూడా మొత్తం రేంజ్లో అంత గ్యాదర్ చేసి 1,93,000 కేజెస్ ఆఫ్ గాంజా అనేది ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 7,500 ఏకర్స్లో గాంజా డిస్ట్రక్షన్ జరిగితే అరౌండ్ 7,328 ఏకర్స్లో ఆల్టర్నేటివ్ క్రాపింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 7,000. So in addition to that, we have looked at air. ఎక్కడైతే లాస్ట్ టైం శాటిలైట్ ఫోన్స్ అయితే ఈ సెట్ మోటరోలా డ్రోన్స్ ఇదంతా కూడా మీరు ఉపయోగించారు గంజాయి నిర్వీర్యం కోసం. ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు
కదా అక్కడ ఏం జరుగుతుంది అనేది డిస్ట్రక్షన్ని చేయడమే కాకుండా ఏజెన్సీ ఏరియాలో ఆ ప్లేస్లో ట్రైబల్స్కు ఒక ఆల్టర్నేటివ్ క్రాపింగ్ అనేది సూచించడం జరిగింది. సో లైక్ ఇంతకుముందు చెప్పినట్లు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే, ఎందుకంటే ఇది యూజువల్గా ఈ పంటలు అనేది గాంజాయికి సంబంధించి ఏజెన్సీ ఏరియాలో అరౌండ్ జూలై ఆగస్ట్ ఈ టైంలో ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్కడైతే ఈ గాంజా కల్టివేషన్ ర్యాంపెంట్గా ఉందో అక్కడ ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా ఈ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు సతీష్ అండ్ హిస్ టీమ్ వీళ్ళందరూ కంటిన్యూస్గా ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో కంటిన్యూస్గా మీటింగ్ పెట్టి ఆల్ ఏజెన్సీస్ని లైక్ పోలీస్ ఒకటి, రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్, అగ్రికల్చర్ వీళ్ళందరితో పాటు లోకల్ సర్పంచెస్, జెడ్పీటీసీస్, ఎంపీటీసీస్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ట్రైబల్స్లో ఆ ఏజెన్సీ ఏరియాల్లో నివసిస్తున్న వారిలో అవగాహన కల్పించడం జరిగింది. అంటే గాంజాయి కల్టివేషన్ అనేది ఎంత ఇల్లీగల్లో, ఎంత ప్రమాదకరము, సో దీన్ని సాగు చేయడం మానుకోవడానికి వాళ్ళకు అవగాహన కల్పించి అదేవిధంగా దాని ప్లేస్లో ఆల్టర్నేటివ్ క్రాపింగ్ వాళ్ళకైతే ఏం రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఆ రిక్వైర్మెంట్ను తీసుకోవడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో పెట్టి. సో ఆ ప్రకారంగానే ఈ సంవత్సరం జూన్ నుంచి in cooperation and coordination with revenue department and other agencies ఈ 90% సబ్సిడీ స్కీమ్స్ కింద రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఈ ప్యాడీ, గ్రౌండ్ నట్, రాజ్మా ఇలాంటివన్నీ కూడా ఎక్కడైతే గాంజాయి సాగు చేస్తున్న ప్రాంతాల్లో ఆ ట్రైబల్స్ సాగు చేస్తున్న వాళ్ళకు ఇన్ లూ ఆఫ్ దట్ పంపిణీ చేయడం జరిగింది. దేవరకొండ నియోజకవర్గ చింతపల్లి మండలం కుర్మేడు, గొల్లపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పెంచడం కోసం ఎంతో పాఠశాలల అభివృద్ధి ఆధునికత కోసం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో కరెంటు కొరకు కరెంటు బిల్లులు మేము కట్టాం, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, స్లాబ్ రేట్లు పెంచొద్దని చెప్పి ఆనాడు మనం అందరం కూడా, నేను కూడా అప్పుడు సర్పంచ్గా ఉన్నాం, మేము కూడా కొద్దిలో తప్పిపోయి నేను ఐఎస్ఆర్ కాడ ఉండిపోయినా, బషీర్బాగ్ కాడ పోయి కాల్పులు చేస్తే 3-4 చనిపోయిరా లేదా కరెంటు కొరకు పోయి మనం అందరం పోయినాం, ధర్నాకు పోయినాం, పోలీసు వాళ్ళు ఫైర్ చేస్తే అక్కడ మన రైతులు చనిపోయారు. ఈ రోజు ఇందా బాధ, 9 గంటల కరెంట్ అని చెప్పి పగటిపూట 5 గంటలు, రాత్రిపూట 4 గంటలు ఎప్పుడన్నా ఇచ్చిరా? ఒకటే అరగంట పోస్తుంది, బుడుక్కున పోస్తుంది, మళ్ళీ కరెంట్ పోతుంది, మళ్ళీ ఒత్తుతాడు, మళ్ళీ వస్తుంటది. పాడిన కాలం సాగదు, ఎక్కడ కూడా పంట మళ్ళీ చివరి మడి దాకా పోయేది లేదు. ఈయన పెట్టిన పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు అన్ని కూడా అప్పుల పాలైపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుని పెద్ద ఎత్తున రైతు ఆత్మహత్యలు ఆనాడు జరిగేవి. కానీ ఈనాడు కేసీఆర్ గారి యొక్క పాలనలో రైతులకు, పరిశ్రమలకు ఏదైతే 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు మరి ఏదైతే మన రైతులకు అందిస్తున్నారో అది ఒక గన్నవరం ఎయిర్పోర్ట్ లోకి కేంద్ర మంత్రి మురళీధరన్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఫోటో క్లారిటీ రాదు.
స్టేట్ సెక్రటరీ Middle East. చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక సంఘం పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుడిపల్లి మాజీ ఎంపీపీ మునిరాజు అన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ఎల్లప్పటికీ బీసీలు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా మునిరాజు తెలిపారు. మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా మిత్రులు అన్నదమ్ములు పార్టీ క్యాడర్ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వాళ్ళు బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఘోరంగా ఉందంటే, ఎక్కడ చూసినా బీసీలను అణగదొక్కడం, దాడులు చేయడం, స్టేషన్లకు పంపించడం, జైలుకు పంపించడం, ఇవన్నీ ఎంత దారుణమైన సంఘటనల వల్ల పార్టీలో జరుగుతుందనేది వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేమేదో బీసీలు చేసినామంటారు. వాస్తవంగా ఫస్ట్ బీసీలని కానీ మాండలిక వ్యవస్థని కానీ బీసీలని చట్టసభలకు పంపించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దగ్గర కూడా ఒకసారి మా బీసీ సోదరులందరూ కూడా గుర్చేయాలనుకున్నాను. అదేవిధంగా 23% అప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొస్తే దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకొచ్చి దాని బీసీలకు ప్రత్యేక వాళ్ళకు అన్ని విధాలుగా కూడా చట్టసభల్లో అయితేనేమి, పొలిటికల్గా అయితేనేమి, మండలాలలో కానీ చాలా వరకు కూడా చేశారు. అప్పుడు దాన్ని 34%, 24% చేసి నేను కోర్టుకు పోయినాము, కోర్టులో జడ్జిమెంట్ వచ్చిందంటారు. అంటే మీ పర్సనల్ కేసులకు మాత్రం కోర్టులు పెట్టి లాయర్లు ఢిల్లీ నుంచి ఫ్లైట్లో నెల్లూరు నగరంలో భారీగా కుళ్ళిన మాంసాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని హరినాథపురం సెంటర్లో ఒక అంగడిలో దుర్వాసన వస్తుండటం చుట్టుపక్కల ప్రజలు ఈ సమాచారం నెల్లూరు నగర మున్సిపల్ ఆరోగ్య విభాగం అధికారులకు చేరవేశారు. దాంతో అక్కడకు చేరుకున్న హెల్త్ అధికారి వెంకటరమణ తన సిబ్బందితో ఆ షాపులో తనిఖీలు చేయగా భారీగా కుళ్ళిన మాంసం నిల్వలు బయటపడ్డాయి. దీంతో షాప్ యజమానిని ప్రశ్నించడంతో బయట ప్రాంతాల నుంచి చికెన్ తీసుకువచ్చి నెల్లూరు నగరంలో పలు హోటల్ షాపులకు విక్రయిస్తుంటాయని తెలియజేశారు. దీంతో అధికారులు ఆ షాప్ యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది తీసుకెళ్ళేది ఫ్రెష్ హోటల్లో కలిపేసేది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుందనపు వ్యాసరాజ్యం మఠం శ్రీ శ్రీ లక్ష్మేంద్ర తీర్థ స్వామీజీ, ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్, వైజాగ్ ఎమ్మెల్సీ కళ్యాణి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు మహద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం రంగనాయులుక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాయుడు ఒకడైనా తీసి టైట్ ఫ్రేమ్ పెట్టుకో మరి తీసినాడా
కూడా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. వెయిట్ చేయండి. జగన్మోహన్ ప్రాణంగా లబ్ధి పొందినోడు కులము మతం పార్టీ చూడకుండా 100% జగనానికి ఓటేస్తారు. ఇందిరాగాంధీని ఏ విధంగా పేదవాళ్ళు ఆదరించారో దానికైనా డబుల్గా ఆదరించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి చేయబోతున్నారు. దీనికి ఉదాహరణ నేను ఇల్లు గ్రామం పోతున్నాను. ప్రతి ఇల్లు ఎక్కుతూ ఉన్నాను. పేదవాడు బెనిఫిట్ పొందినవాడు ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా జగన్ 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 అంటే మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంత కూడా రండి. నా పెద్ద కొడుకు ఎవరంటే జగన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుదురుపల్లిలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగించారు. జూలైలో భారీ వర్షాలు వరదలతో గ్రామాలకు వరద నీరు చేరడంతో ఎత్తైన ప్రదేశాలలో ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. ఆ సమయంలోనే అటవీ శాఖ అధికారులు తమకు చెందిన భూమి అని గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణ జరగడంతో అధికారులు మిన్నకుండిపోయారు. ఎవరు లేని సమయంలో అటవీ శాఖ అధికారులు తమ గుడిసెలను తొలగించారని బాధితులు వాపోయారు. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము కోరుకునేది ఒకటే, ఈ భూములకు పట్టాలు ఇప్పించండి. మమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతుండ్రు. ఈ రోజు తెల్లారంగా 4 గంటలకు వచ్చి గుడిసెలను ధ్వంసం చేసిండ్రు. మా బోళ్ళు మా పిల్లలు మేము గాయ అయిపోయినాము. మాకు దయచేసి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పించండి. అటు చూస్తే గంగా ఉన్నది, ఇటు చూస్తే అడవి ఉన్నది. మా కడుపుల మీద కొడుతుండ్రు. ఫారెస్ట్ వాళ్ళ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. మాకు కైకిలు పోతేనే తిన్నట్టు లేకుండా లేదు, కూలి కూడా లేదు. మేము బంగారు తెలంగాణ అని కోరుకునేది ఇదేనా సార్? మా కడుపుల మీద కొడుతుండ్రు. దయచేసి ఇది డబుల్ బెడ్రూమ్లు ఇప్పించండి, పట్టాలు ఇప్పించండి. ఫారెస్ట్ వల్ల మాకు బాగా చాలా ఇబ్బంది అవుతుంది. అటు గంగత్తంది, ఇటు మమ్మల్ని ఉండలేకపోతాండ్రు. అటు గంగత్తందనే మేము ఇక్కడ గుడిసెలు వేసుకున్నాం. బోరుకు వాటర్ బాగా వచ్చినాయి. గత 6 నెలల నుండి ఇక్కడనే ఉంటున్నాము. అయినా మా పిల్లలను మమ్మల్ని ఫారెస్టులు బాగా ఇబ్బంది పెడుతుండ్రు. దయచేసి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని డిఆర్ఎం అనూప్ సత్పతి అన్నారు. విశాఖ ఈస్ట్ పాయింట్ రెస్ట్ హౌస్ నుండి కోస్టల్ బ్యాటరీ వరకు సైక్లోథాన్ నిర్వహించారు. హరిత కార్యక్రమాలను ప్రోత్సహించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం, ఫిట్నెస్ స్వచ్ఛ భారత్ వినాదమని అన్నారు. ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వచ్ఛందంగా వినియోగించడం మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కోరుట్ల నియోజకవర్గం మేడిపల్లి మండల కేంద్రంలో సర్పంచులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమకు తెలియకుండానే అధికారులు నిధులు విడుదల చేస్తున్నారని, గతంలో తాము ఇచ్చిన చెక్కులను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని, వెంటనే వాటికి కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు. ఏదైతే ఇప్పుడు కొత్తగా 15th ఫైనాన్స్ కమిషన్ తరఫున మరి అమౌంట్ అయితే పడ్డదో ఆ అమౌంట్ పాత చెక్కులు అయితే ఏదైతే ఉందో వాటికి క్లియర్ చేసినాకనే మిగతా వాటికి వాడుకోవాలని చెప్పేసి మరి అధికారుల నుండి ఒత్తిడి వస్తుంది. అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అందరం అడుగుతున్నాం. మా యొక్క చిన్న గ్రామ పంచాయతీ ఉంది, 500-400 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఇవాళ ఏర్పడ్డాయి. ఆ గ్రామ పంచాయతీకి మరి ఇవాళ మాకైతే 40,000 వస్తున్నాయి. నెలకి ఇంతకు 40,000 వస్తుండే. ఇప్పుడు 6 నెలల నుండి సుమారు ఆగిపోయి ఇప్పుడు మొన్న ఏవైతే అమౌంట్ పడ్డాయి ఆ అమౌంట్ కూడా పాతవాడికి క్లియర్ అయ్యమని చెప్పేసి
మరి ట్రాక్టర్ ఈఎంఐ కానీ కరెంటు బిల్ కానీ కట్టమని చెప్పేసి మరి అధికారులు ఒత్తిడి చేయడం. ఈ నెల 28వ తేదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామని ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బీపీఎల్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను ఐటీసీ విశ్రాంతి భవనం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వీరభద్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రద్దీ నియంత్రణ చర్యలో భాగంగా 28వ తేదీ సారపాక భద్రాచలంలో 144 సెక్షన్ విధించినట్లు ఆయన సూచించారు. సారపాక భద్రాచలంలో విద్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దానికి అనుగుణంగా సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు. అన్నీ కూడా ప్రెసిడెంట్ ప్రోటోకాల్ ప్రకారంగా మన బ్లూ బుక్ అనేది ఏది ఉందో దాంట్లో ప్రోటోకాల్ అనేది వాళ్ళకి మనకు నిర్దిష్టమై ఉంటుంది. దానికి అనుగుణంగానే గ్రీన్ రూమ్ ఏర్పాటు, క్రిటికల్ కేర్ రూము, అంబులెన్స్, కాన్వాయ్ ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సాఫీగా స్మూత్గా జరిగేటట్టు చర్యలు అధికార యంత్రాంగం తీసుకుంటా ఉన్నది. ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు సెక్యూరిటీ వల్ల మనకి ట్రాఫిక్ ప్రోటోకాల్ వల్ల ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉంటుంది. దీనికి దయచేసి సహకరించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు రిస్ట్రిక్షన్ మూవ్మెంట్ సెక్షన్ 144 కూడా. వార్తలు ముగించే ముందు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి. మంచు తుఫాన్లో గజగజ వణుకుతున్న అగ్రరాజ్యం అమెరికా. 48 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత. తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. గంజాయిపై ఉక్కుపాదం మోపిన విశాఖ పోలీసులు. 1.93 లక్షల కేజీల గంజాయి, 133 లీటర్ల ఆశీష్ ఆయిల్ కు నిప్పు. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.